ఏమండి గొడవలు ఎందుకు? అదేదో ఇచ్చేసేయండి. ఎందుకే ఇవ్వాలి? ఇలా వదిలేస్తే అందరి దగ్గర ఇలాగే చేస్తాడు. ఇదిగో పెద్దాయనా, మాటలు మర్యాదగా రాని. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తానా నిన్ను? రే ఏం చేస్తున్నావురా? వదులు. మిగతా 300 ఇస్తేనే వదులుతా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నా కాలరే పట్టుకుంటావా? ఏమండి రేయ్, ఎక్కువ మాట్లాడితే తంతాను కూడా. చంపుతావా? నన్ను నిషికా? చంపుతావా? రేయ్, చంపురా, చంపు. నిషి! నన్ను చంపుతావా? వదలరా. ఎంత ధైర్యం రా నీకు? నిన్ను వదలరా ఈరోజు. నిషి! నన్ను చంపుతావా? చెప్పిన డబ్బులు కాకుండా ఇంకెక్కువ అడుగుతున్నాడు. ఇవ్వలేదని చూడు ఎలా మీ నాన్న కాలర్ పట్టుకున్నాడు. ఇవ్వకపోతే కొడతాడంట. కొడతాను ఏంది? చెప్పిన డబ్బులు కాకుండా ఎక్కువ అడగడమే తప్పు. ఇవ్వకపోతే ఏకంగా కాలరే పట్టుకుంటావా? కొడతానంటవా? కొట్ట కొట్టు చూద్దాం. కొట్టు. కొట్టమన్నాగా కొట్టు. సారీ మేడం, సారీ. ఏంట్రా సారీ? నీలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరుస్తుంది. న్యాయంగా సంపాదించు, కానీ అన్యాయంగా డబ్బులు తీసుకోవాలని ఆశపడితే నీకు నాలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్ కి పోతాయి. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది మేడం. ఇక నుంచి న్యాయంగా ఉంటాను మేడం. నువ్వు న్యాయంగా అడిగిన డబ్బులు ఇచ్చారు కదా? ఇచ్చారు మేడం. వెళ్ళు వెళ్ళు. చెప్పదురా హే మాటని పడదురా హే వెనక కడుగు పడని తెగువ తనదిరా హే ఒక పరి నెమ్మది ఒక పరి దూకుడు కలగలిపిన తన గుణమిదిరా కూటిన పిచ్చు కది బయట ఫిరంగిది ఇది కలబోసిన పరిమితిరా. అయ్యో అదేంటో మా నాన్న జోలికి ఎవరైనా వస్తే నాకు ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తుంది. ఏం చేస్తానో కూడా అసలు నా కంట్రోల్లోనే ఉండదు. తండ్రి ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా స్పందించకపోతే కూతురు ఎలా అవుతుంది ఆత్రి? అమ్మీ నిన్నే అంటున్నాడు, మీరేం చెప్పక్కర్లేదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు కేదార్. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదే.